ప్రతిగడ్డర టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. గడిచిన కొన్ని సంవత్సరాలుగా 10 రూపాయల నాణ్యం చెల్లడం లేదనే వార్తలతో ప్రజలు అయోమయంలో ఉన్నారు. దుకాణాల్లోనూ ఇతర వ్యాపార లావాదేవీల్లోనూ ఎక్కడ ఉపయోగించడం లేదు. దీనికి కారణం ఆర్బీఐ 10 రూపాయల నాణ్యాలను చెల్లుబాటుపై నిషేధం విధించిందనే నెపంతో కస్టమర్ల నుంచి ఈ నాణ్యాలను తిరస్కరిస్తున్నారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తాజాగా ఆర్బీఐ కఠినంగా హెచ్చరికలు జారీ చేసింది. ఏ రూపంలో ఉన్నప్పటికీ రూపాయి కాయిన్ చెల్లుతుంది. వ్యాపారులు వాటిని స్వీకరించకపోతే చట్టపరంగా శిక్షార్హులవుతారని హెచ్చరించింది. ఇప్పటికే ఆర్బీఐ పలుమార్లు 10 రూపాయల నాణ్యం విషయంలో అనేకసార్లు వ్యాపారులకు, బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. 10 రూపాయల నాణ్యాలు విపణిలో చెల్లుబాటు అవుతాయని, 10 రూపాయల నాణ్యాలను రద్దు చేశారంటూ అపోహలు వ్యాపింపచేయడం చట్టరీత్యా నేరమని కూడా హెచ్చరించింది. ఈ మేరకు 2016లోనే ఆర్బీఐ పత్రిక ప్రకటన సైతం జారీ చేసింది. ఆ తర్వాత 2018లో సైతం ఆర్బీఐ ఈ ప్రకటన విడుదల చేసింది. కానీ వ్యాపారులు మాత్రం 10 రూపాయల నాణ్యాల విషయంలో ఆర్బీఐ ఆదేశాలను బేఖతరు చేస్తూ వస్తున్నారు. దీంతో ఆర్బీఐ మరోసారి కఠినంగా హెచ్చరించేందుకు సిద్ధమవుతుంది. నిజానికి 10 రూపాయల నోటు కన్నా 10 రూపాయల నాణ్యాలను స్వీకరించినట్లయితే ఇవి ఎక్కువ కాలం చెల్లుబాటులో ఉంటాయి. 10 రూపాయల నోట్లు వాడకం ఎక్కువగా ఉండడం వల్ల అవి చిరిగిపోయే ప్రమాదం ఉంటుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని విలువ తక్కువగా ఉన్న కారణంగా 10 రూపాయల నాణ్యాలను ఆర్బీఐ ప్రవేశపెట్టింది. కానీ వ్యాపారులు మాత్రం 10 రూపాయల నాణ్యాల విషయంలో అపోహలను నమ్మి కస్టమర్ల వద్ద నుండి 10 రూపాయల కాయిన్స్ తీసుకోవడం మానేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున బ్యాంకులు ఆర్బీఐ చెస్లో చినిగిన నోట్లతో పాటు 10 రూపాయల నాణ్యాలను కూడా జమ చేయాల్సి వస్తుందని బ్యాంకు అధికారులు సైతం వాపోతున్నారు. అంతేకాదు ఆర్బీఐ ఇప్పటికీ 10 రూపాయల నాణ్యాలను పెద్ద ఎత్తున ముద్రిస్తుంది.